సైనిక సంక్షేమంపై ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఆదరాభిమానాలను ప్రకటించినందుకు ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులకు ఉద్యోగులకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మాజీ సైనికులకు కేంద్ర ప్రభుత్వం పెన్షన్ ఇస్తుంది. సైనికులు ఎవరైనా రిటైర్ అయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వంలో ఉద్యోగం చేస్తే డబుల్ పెన్షన్ పొందే వెసులుబాటు ఉంది. అయితే ఈ సదుపాయం మరణించిన మాజీ సైనికుల భార్యలకు వర్తించడం లేదు. కేంద్రం ఇచ్చేది కానీ రాష్ట్రం ఇచ్చేది కానీ ఏదో ఒక పెన్షన్ మాత్రమే పొందాలనే విధానం అమల్లో ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేసిన మాజీ సైనికులు 2 పెన్షన్లు పొందే వెసులుబాటు కల్పిస్తున్నాం. ఆ మాజీ సైనికుడు మరణిస్తే ఆయన భార్య కూడా 2 పెన్షన్లు పొందే అవకాశాన్ని తెలంగాణ రాష్ట్రం కల్పిస్తుంది. యుద్ధరంగంలో శౌర్య ప్రతాపాలు ప్రదర్శించినందుకు, ప్రాణత్యాగం చేసినందుకు గ్యాలంటరీ అవార్డు పొందిన సైనికులకు కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా గౌరవంగా కొంత నగదును అందిస్తున్నాయి. పరమవీర చక్ర, మహావీర చక్ర, వీర చక్ర, అశోక చక్ర, కీర్తి చక్ర, శౌర్య చక్ర, సేనా మెడల్ లాంటి అవార్డులు పొందిన వారికి ఇతర రాష్ట్రాల్లో ఇస్తున్న దానికన్నా ఎక్కువ నగదు అందించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. పరమవీర చక్ర, అశోక చక్ర అవార్డు పొందిన వారికి పంజాబ్ ప్రభుత్వం గరిష్టంగా 2 కోట్ల రూపాయలు ఇస్తున్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 10 లక్షలు ప్రకటించింది. ఇప్పటి నుంచి పరమవీర చక్ర అవార్డు పొందిన తెలంగాణ బిడ్డలకు రాష్ట్ర ప్రభుత్వం పక్షాన 2,25,00,000 రూపాయలు ఇవ్వాలని నిర్ణయించాం. మహావీర చక్ర, కీర్తి చక్ర అవార్డులు పొందిన వారికి పంజాబ్ ప్రభుత్వం దేశంలోనే గరిష్టంగా 1 కోటి రూపాయలు ఇస్తున్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇది 8 లక్షలుగా నిర్ణయించారు. ఇప్పటి నుంచి తెలంగాణ రాష్ట్రం తరఫున మహావీర చక్ర, కీర్తి చక్ర అవార్డు పొందిన తెలంగాణ బిడ్డలకు 1,25,00,000 రూపాయలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. వీర చక్ర, శౌర్య చక్ర అవార్డుల కింద పంజాబ్ రాష్ట్రం గరిష్టంగా 50 లక్షల రూపాయలు ఇస్తున్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దీనికి 6 లక్షల రూపాయలు ప్రకటించారు. ఇప్పుడు ఈ అవార్డు కింద తెలంగాణ రాష్ట్రంలో 75 లక్షల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించాం. సేనా మెడల్, గ్యాలంటరీ అవార్డు పొందిన వారికి హర్యానా ప్రభుత్వం గరిష్టంగా 21 లక్షల రూపాయలు ఇస్తున్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 23,250 మాత్రమే ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వం సేవా అవార్డులు పొందిన వారికి 30 లక్షల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించింది. పెన్షన్ ఇన్ డిస్పాచెస్ గ్యాలంటరీ అవార్డు పొందిన వారికి పంజాబ్, హర్యానా ప్రభుత్వం 10 లక్షల రూపాయలు ఇస్తున్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 12,000 రూపాయలుగా నిర్ణయించారు. తెలంగాణ రాష్ట్రంలో పెన్షన్ ఇన్ డిస్పాచెస్ గ్యాలంటరీ అవార్డులు పొందిన వారికి 25 లక్షల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించాం. సర్వోత్తమ యుద్ధ సేవ మెడల్ పొందిన వారికి కేరళ రాష్ట్రంలో 20 లక్షల రూపాయలు ఇస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1,27,000 రూపాయలు ఇచ్చేవారు. తెలంగాణ రాష్ట్రం తరఫున సర్వోత్తమ యుద్ధ సేవ మెడల్ పొందిన వారికి 25 లక్షల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించాం. ఉత్తమ యుద్ధ సేవ మెడల్ పొందిన వారికి కేరళ రాష్ట్రం 16 లక్షల రూపాయలు ఇస్తున్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 75,000 రూపాయలు ఇచ్చేవారు. తెలంగాణలో ఉత్తమ యుద్ధ సేవ మెడల్ పొందిన వారికి 20 లక్షల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించాం. యుద్ధ సేవ మెడల్ పొందిన వారికి కేరళలో 2 లక్షల రూపాయలు ఇస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 34,000 రూపాయలు ఇచ్చారు. తెలంగాణలో యుద్ధ సేవ మెడల్ పొందిన వారికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించాం. సర్వీస్ కాలంలో యుద్ధంలో మరణించిన సైనికులకు, ఇతర కారణాలతో మరణించిన సైనికులకు ఇస్తున్న పరిహారంలో ప్రస్తుతం వ్యత్యాసం ఉన్నది. ఇతర సదుపాయాల్లోనూ తేడా ఉన్నది. అయితే యుద్ధంలో మరణించిన సైనిక కుటుంబాలకు ఏ రకమైన పరిహారం సదుపాయాలు ఇస్తున్నారో, సర్వీసులో ఉండి అనారోగ్యం, రోడ్డు ప్రమాదాలు లాంటి ఇతర కారణాల వల్ల మరణించిన సైనిక కుటుంబాలకు కూడా అదే పరిహారం అందించాలని నిర్ణయించాం. రాష్ట్ర స్థాయిలోనూ జిల్లా స్థాయిలోనూ ఉన్న సైనిక సంక్షేమ బోర్డులను బలోపేతం చేస్తాం. ప్రస్తుతం పాత 10 జిల్లాలలో బోర్డులు ఉన్నాయి. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన 21 జిల్లాలలో కూడా ఏర్పాటు చేస్తాం. ఈ బోర్డుల ద్వారానే సైనిక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తాం. సైనికులు, మాజీ సైనికుల పిల్లలకు ప్రభుత్వ గురుకుల పాఠశాలల ప్రవేశాల్లో రిజర్వేషన్ కల్పిస్తాం. మిలిటరీ స్కూళ్లకు రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపునిస్తాం. విద్యా సంస్థల్లో స్కౌట్స్, గైడ్స్, ఎన్సీసీ శిక్షణను ప్రోత్సహిస్తాం. నేషనల్ డిఫెన్స్ అకాడమీలో చేరిన విద్యార్థులకు ప్రోత్సహించడం కోసం ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయలు ఇస్తున్నాం.
తెలంగాణలో సైనిక స్కూల్ ఏర్పాటు చేయడానికి కేంద్రం అంగీకరించింది. ఈ స్కూల్ను వరంగల్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. దీనికి సంబంధించి త్వరలోనే MOU కుదుర్చుకోబోతున్నామని సంతోషంగా ప్రకటిస్తున్నాను. ఉద్యోగరీత్యా సైనికులు దేశంలోని వివిధ ప్రాంతాలకు మారుతుంటారు. రాష్ట్రం మారిన ప్రతిసారి వారి సొంత వాహనాలకు ఆయా రాష్ట్రాల్లో తిరిగిన లైఫ్ ట్యాక్సులు చెల్లించాల్సి వస్తున్నది. ఒకసారి ఏ రాష్ట్రంలోనైనా లైఫ్ ట్యాక్స్ చెల్లించిన వాహనానికి తెలంగాణలో తిరిగి ట్యాక్స్ వసూలు చేయవద్దని అధికారులకు ఆదేశాలు జారీ చేశాం. సైనికులు నిర్మించుకునే ఇండ్లకు ఆస్తి పన్ను నుంచి మినహాయింపు ఇవ్వాలని నిర్ణయించాం. సైనికుల భార్య పేరు ఉన్న ఇంటికి కూడా ఈ మినహాయింపు వర్తిస్తుంది. డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో మాజీ సైనికులకు 2% కోటా ఇవ్వాలని నిర్ణయించాం. రెండవ ప్రపంచంలో యుద్ధంలో పాల్గొన్న వీర సైనికులు వారి భార్యలకు ఇచ్చే పెన్షన్ను 3,000 రూపాయల నుంచి 6,000 రూపాయలకు పెంచాం. స్పెషల్ పోలీస్ ఆఫీసర్లుగా పనిచేస్తున్న మాజీ సైనిక ఉద్యోగులకు జీతాలు పెంచాలని, ఆ జీతాలను ప్రతి నెల ఇతర ఉద్యోగులతో పాటు క్రమం తప్పకుండా చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటాం. రాబోయే రోజుల్లో సైనికుల సంక్షేమం కోసం మరిన్ని చర్యలు చేపట్టేందుకు రాష్ట్ర స్థాయిలో సైనిక సంక్షేమ సలహా మండలి ఏర్పాటు చేశాం. ఈ మండలితో ప్రభుత్వం నిరంతరం చర్చిస్తూ సైనికుల సంక్షేమం కోసం తీసుకునే చర్యలను సమన్వయపరుస్తుంది. తెలంగాణ రాష్ట్రంలోని సైనికులు, మాజీ సైనికులు, వారి కుటుంబాలు సమాజం నుంచి గౌరవాభిమానాలు పొందుతూ మెరుగైన జీవితం గడిపేందుకు వీలుగా అవసరమైన అన్ని చర్యలు ప్రభుత్వం చిత్తశుద్ధితో చేపడుతుందని సభకు తెలియజేస్తున్నాను. జై హింద్, జై జవాన్, జై తెలంగాణ. అధ్యక్ష, ఈ ఏదైతే ప్రశ్న మీరు వదిలిపెట్టినారో ఇది చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. ఇది ఒక్కటి తీసుకొని పూర్తి చేయండి. కనీసం ఒక్కొక్క ప్రశ్నకు అర్ధగంట, గంట సేపు సమయం ఇచ్చి 2-3 గంటలు 4-5 ప్రశ్నలు పూర్తి చేస్తారు. ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఆ ఒక్క ప్రశ్న తీసుకొని వదిలేసేయండి. క్వశ్చన్ అవర్ అయిపోయింది జానరెడ్డి గారు. ఇంకా పోస్ట్ పోన్ చేయండి. ఇది రేపటికి ముందర పెట్టేసేయండి. అట్లీస్ట్ రైట్. వాయిదా ప్రతిపాదనలు ఎస్ఏ సంపత్ కుమార్ గారు, ప్లీజ్ బిజినెస్ కానివ్వండి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి ఆత్మహత్య తదనంతర పరిణామాలపై చర్చించడం గురించి ఇచ్చిన వాయిదా ప్రతిపాదన తిరస్కరించడమైనది. కిషన్ రెడ్డి గారు, అర్చకులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాలు మరియు ఇతర సమస్యల గురించి ఇచ్చిన వాయిదా ప్రతిపాదన తిరస్కరించడమైనది. రేవంత్ రెడ్డి గారు మరియు ఇతరులు ఎన్టీఆర్ వర్ధంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని కోరుతూ ఇచ్చిన వాయిదా ప్రతిపాదన తిరస్కరించడమైనది. శ్రీ సున్నం రాజయ్య గారు 108 వాహనాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యల గురించి ఇచ్చిన వాయిదా ప్రతిపాదన తిరస్కరించడమైనది. నౌ టీ బ్రేక్ ఫర్ 15 minutes.